ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా కూల్చివేస్తోంది. ఈ క్రమంలో గత 20 రోజులుగా నగర వ్యాప్తంగా చేపట్టిన కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా రిపోర్ట్ అందించింది. ఈ రిపోర్టు ప్రకారం ఇప్పటి వరకు 18 చోట్ల కూల్చివేతలు జరిపినట్లు హైడ్రా తెలిపింది. ఇందులో పల్లం రాజు, సునీల్ రెడ్డి కట్టడాలు, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్రావు, ప్రో కబడ్డీ యజమాని అనుపమ కట్టడాలు, హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ వంటి కట్టడాలను కూల్చివేసినట్లు రిపోర్టులో తెలిపింది. అలాగే లోటస్ పాండ్, మన్సూరాబాద్, బంజారా హిల్స్, బీజేఆర్ నగర్, గాజుల రామారం, అమీర్పేట్లో పలు నిర్మాణాలకు కూడా నేల్మట్టం చేసినట్లుగా హైడ్రా ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టులో తెలిపింది. మరోవైపు పలు సంస్థలు, నిర్మాణాలకు ఇప్పటికే హైడ్రా నోటీసులు జారీ చేసింది. దీంతో వారంతా ప్రస్తుతం హైకోర్టును ఆశ్రయించారు. హైడ్రా దూకుడుతో నగరంలోని అక్రమ కట్టడాలు చేసిన వారి గుండెల్లో గుబులు మొదలైంది. దీంతో వారంతా నోటీసులు అందకముందే కోర్టులను ఆశ్రయిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక హైడ్రా కూల్చివేసిన 18 ప్రాంతాలను పరిశీలిస్తే బంజారా హిల్స్ లో ఆక్రమించుకున్న రెస్టారెంట్ భవనాన్ని కూల్చివేసింది. చింతల్ చెరువులో కబ్జాలను, నందగిరి హిల్స్ లో ఎకరం స్థలం కబ్జాలు కూల్చివేసింది. నందగిరి హిల్స్ కబ్జాలను అడ్డుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేంద్రపై కేసు నమోదు చేసినట్లు హైడ్రా రిపోర్టులో పేర్కొంది. రాజేంద్రనగర్ చెరువులు కబ్జాలు కూల్చివేత, ఎంఐఎం ఎమ్మెల్యే మోబిన్ నిర్మిస్తున్న భవనం, ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జాబేగ్ నిర్మిస్తున్న 2 అంతస్తుల భవనం, చందానగర్ ఏర్ల చెరువు చేసిన కబ్జాలు కూల్చివేసింది. ఇక ప్రగతి నగర్ ఎర్రకుంటలో నిర్మించిన అక్రమ కట్టడాలు, బోడుప్పల్ చెరువులో నిర్మించిన ఆక్రమణలు కూల్చివేసినట్లు ప్రభుత్వానికి హైడ్రా నివేదిక ఇచ్చింది. ఇక గండిపేట చెరువులో నిర్మించిన ఫామ్ హౌస్ లు, మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజుకు సంబంధించిన వోరో స్పోర్ట్స్, టీటీడీ మాజీ సభ్యుడు కావేరీ సీడ్స్ యజమాని ఫామ్ హౌస్, సునీల్ రెడ్డి ఫామ్ హౌస్, ప్రో కబడ్డీ యజమాని అనుపమ ఫామ్ హౌస్ తో పాటు మాదాపూర్లోని నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేస్తున్నట్లు హైడ్రా స్పష్టం చేసింది. ఈ మేరకు నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది హైడ్రా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.